కొట్టమంటావా, ఇరగొట్టాడు, మంచి అదిరిపోయేలా కొట్టాడు. ఫైనల్గా ఈ యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా బాగున్నాయి. ఎండ్ యాక్షన్ సీక్వెన్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇంకా ఏమో జరుగుతుంది, ఇంకా ట్విస్ట్ మాత్రం చాలా బాగుంది. అద్భుతంగా ఉంది భయ్య సినిమా మాత్రం. ఎవరికి వాళ్ళు బాగా పర్ఫార్మెన్స్ వాళ్ళు బాగా చేశారు భయ్య. థ్యాంక్ యూ. చెప్తున్నా కుబేరా సినిమా టైటిల్ ఎలా ఉందో, కుబేరా సినిమా టైటిల్ ఎలా పెట్టి నాగార్జున చింపేసిండు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మనం ఒక నాగార్జున గారిని ఒక మాస్ చూసినాం, ఒక నువ్వు వస్తానని చూసినాం, ప్రతి ఒక్క మూవీ చూసినాం మన నాగార్జున గారిని. చాలా రోజులతో శేఖర్ కమల డైరెక్షన్లో మళ్ళీ ఒక నిరూపించుకున్న కింగ్ నాగార్జున గారు యాక్టింగ్ కానీ, ఫైట్స్ కానీ, ఒక్కొక్క స్టైల్స్ చూస్తున్నా మాత్రం మళ్ళీ మనకు రజనీకాంత్ కనిపిస్తుంది. అంత యాక్టింగ్ అంతా బాగా చేసిండు. మనం చెప్పాలంటే మన ఇక్కడ ధనుష్ గారు మెయిన్ చెప్పాలంటే ధనుష్ గారు యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసిండు. అంటే ఎక్కడికో తగ్గలే, ఇద్దరు పోటీ పడి చేసిరు యాక్టింగ్లో, అంత బాగా చేసిరు. ఇక్కడ మెయిన్ చెప్పాలి దేవిశ్రీ ప్రసాద్ ముందుగా హ్యాట్సాప్ సార్. ఎందుకంటే అప్పట్లో డెమరొక మ్యూజిక్ కొట్టి మొత్తం దద్దరిల్లిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఒక సినిమా నాగార్జున కొత్త సినిమాతో వచ్చి మళ్ళీ ఇచ్చి పడేసారు మ్యూజిక్, అంతా బాగా కొట్టిరు. స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ముందుగా శేఖర్ కమల సార్ నిజంగా హ్యాట్సాప్ సార్. మీరు ప్రతి ఒక్క సినిమా ఏది తీసినా కూడా, ఏ సినిమా మ్యాచ్ ఉన్నా కూడా ఒక డిఫరెంట్ తీస్తారు. అలాంటి డిఫరెంట్ సినిమా కుబేరా సినిమా. ఆ టైటిల్ ఎలా ఉందో ఆ టైటిల్ దగ్గర సినిమా మాత్రం ఇచ్చి పడేసారు. ముందుగా రాజమౌళి సార్ కూడా చెప్పారు ఇంటర్వ్యూలో, ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ అయితే, అందుకే ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. సూపర్ సినిమా, ఎక్కడ కూడా తగ్గట్టే లేదు. ముందుగా నాగార్జున ఫ్యాన్స్ మాత్రం తుమ్ములేసిపోయారు. ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ అని చెప్పొచ్చు. మళ్ళీ కమ్ బ్యాక్ అని చెప్పొచ్చు నాగార్జున గారు. ఇప్పుడే కుబేరా చూడటం జరిగింది భయ్య.